ఎలా అనిపించింది మేడం? బాగుందండి, అంత బాగుంది. సో ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మేడం? బాగుంది, ఫైట్ సీక్వెన్స్ అన్ని బాగా చేశారు. మంచి కామెడీ మూవీ, అందరు ఫ్యామిలీ అంతా బుక్ చేయొచ్చు. ఇది ఉమెన్ ఓరియంటెడ్ సినిమా అనుకోవచ్చా మేడం? రండి బ్రదర్, బ్లూ షర్ట్ ఇట్లా ఉంటుందా? మ్యామ్ పట్టుకోరా. ఇవెందుకు చెప్పండి మేడం. మేడం పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్? నమస్తే మేడం, ఎలా అనిపించింది ఓ సుకుమారి సినిమా? సూపర్ ఉందండి. ఇప్పుడే మేము మూవీ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఇదైతే కొత్త డిఫరెంట్ టాపిక్ తో మనకి తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఖచ్చితంగా అందరు చూడాల్సింది. ప్రతి మూమెంట్ కూడా మనకి కొత్త ట్విస్ట్ తో కొత్తగా ఈ పవర్ ఇదంతా మనకి ఫస్ట్ టైం అయితే మనం చూస్తున్నాం. ఇంతకు ముందు ఏ హీరోస్ కూడా ఎవరు చూపించలేదు. సో మూవీ అయితే ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ. చాలా బాగుంది. షాక్ కలిగే సీన్స్ అవన్నీ వర్కౌట్ అయ్యాయి మేడం సినిమాలో? అవునండి, చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఆ షాక్ అనేది కూడా మనకి మూవీ మొత్తం చూపించి చాలా బాగా తీసుకొచ్చారు. మూవీ అయితే అందరు చూడాల్సిన మూవీ. అండ్ స్వీట్ అండ్ సింపుల్ గా చెప్పాలంటే మనకి షాక్ కొట్టించేసారు అంతే. ఓకే, కామెడీ టైమింగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి మేడం? అన్ని చాలా బాగున్నాయండి. నమస్తే మేడం, ఎలా అనిపించింది సుకుమారి? బాగుంది, సూపర్ ఉంది. నచ్చిందా మేడం? నచ్చింది. ఫ్యామిలీతో రావచ్చా? ఓకే, ఐశ్వర్య రాజేష్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఓకే, ప్రీవియస్ తో పోల్చుకుంటే ఈ సినిమా బాగుందా ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే? ఓకే, సో కామెడీ టైమింగ్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ అవన్నీ వర్కౌట్ అయ్యా సినిమాలో? కామెడీ అయితే బాగుంది. ఓకే, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? తిరుపతి ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ ఎలా అనిపించింది? సో మీకు కనెక్ట్ అయ్యారా? క్లైమాక్స్ కనెక్ట్ అయ్యారా? క్లైమాక్స్ బాగుంది. ఓకే, మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంది? అవునా, మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంది సినిమాలో? ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంది? ఐశ్వర్య రాజేష్ చాలా బాగుంది. తిరువీరు కూడా చాలా యాక్టింగ్ చేశారు. ప్రీవియస్ కంటే ఈ సినిమాలో ఇంకా చాలా బాగా చూపించారు. అన్యమామ కూడా యాక్టింగ్ బాగుంది, అందరికి బాగుంది. ఓకే, ఆ షాక్ సీన్స్ ఎలా అనిపించాయి? వర్కౌట్ అయ్యా? చాలా వర్కౌట్ అయింది. ఇది కొత్తది కదా, కంటెంట్ బాగుంది. మేము చాలా కనెక్ట్ అయిపోయాము. సినిమా కూడా ఆల్ ఓవర్ గుడ్. ప్రీవియస్ కంటే ఈ సినిమా ఇంకా చాలా బాగుంటుంది. తిరువీరుకి సో ఇంకా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్స్ కానీ యాక్చువల్లీ అది మ్యూజిక్ చాలా బలం మనకి. కంటెంట్ ఎంతనో మ్యూజిక్ కూడా అంతే, బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. సో ఆల్ ఓవర్ గుడ్, బాగుంది. సో క్లైమాక్స్ సాటిస్ఫై అయ్యారా? ఆల్ ఓవర్ గుడ్, చాలా బాగుంది. ఈ వీకెండ్ లో బెస్ట్ సినిమాగా మారే ఛాన్స్ ఉందా? 100% అయితే ఖచ్చితంగా. రాను రాను ప్రజలు ఇంకా ఆదరిస్తారు, ఇంకా ముందుకెళ్తూ ఉంటుంది మూవీ. సో హలో హ్యాపీ. ఎంత ఇస్తున్నా రేటింగ్ ఫైనల్? 5 out of 5. ఎందుకంటే తిరిగి నా ఫేవరెట్. ఎలా అనిపించింది ఓ సుకుమారి? అన్న ఓ సుకుమారి ఈ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా నిజంగా చెప్తున్నా చాలా బాగుందన్న. సినిమా కథ ప్రకారం డిఫరెంట్ యాంగిల్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా ఫ్యామిలీ ఆడియన్స్ కట్టిపడేసారు. అంటే అసలు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే నువ్వు అనుకోలేరు. నిజంగా సినిమా థియేటర్లో చూస్తుంటే మాత్రం మాకు చాలా ఎమోషన్ అయిపోయింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ కట్టిపడేసిన సినిమా. ప్రతి సీన్స్ ఒక ఫ్రెండ్షిప్ కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, ఒక లవ్ స్టోరీ కానీ, ప్రతి సీన్స్కి మనము చాలా కొత్తగా చూపించి డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ క్యారెక్టర్ తగ్గట్టు హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేసింది. అలానే తెలుగులో తమిళ్లో కూడా బాగా యాక్టింగ్ చేసిన మనిషి. ఇక్కడ తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది హీరోయిన్. వెంకటేశ్వరుడు చేసినా కూడా సినిమా ఇట్టి కొట్టింది. ఈ సినిమా మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక ఫ్రైడే చిన్న సినిమాతో ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. హీరో గారు కూడా ఫైట్స్ చాలా బాగున్నాయి. అన్న ఇది ఎట్లా కామెడీ సీన్స్ ఉంటాయా సినిమాలో? కామెడీ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నది. ఒక నిజంగా చెప్తున్నా చెప్పదగ్గట్టు కాకుండా సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ ఫ్రైడేకి మంచి హిట్ సినిమా. వచ్చిన మాత్రం ఏమి డిసప్పాయింట్ కాకుండా చూసిపోతారు, ఎంజాయ్ చేసిపోతారు. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. మనం సినిమా చూస్తూ ఉంటే ఎంటర్టైన్ అవడానికి, ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఇంకా సినిమా చూసి యూజ్ ఏంటి? కామెడీ కూడా రెగ్యులర్ కామెడీ లాగా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎంటర్టైనింగ్ అన్న పాయింట్ చెప్పడానికి రీజన్ ఏముంటుంది? ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఏం చేస్తాం? ప్లాట్ ఆఫ్ లైన్ ఇదివరకు గతంలో మిన్నల్ మురళి అనేది ఒకటి వచ్చేది మనకి, తమిళ సినిమాలు తీశారు. సో అలాగే మీకు షాక్ పడడం అనేది ఒక చిన్నప్పటి నుంచి ఉండిద్ది. ఎలా పోయింది ఏంటి, హస్బెండ్తో వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి, అది సెన్సిబుల్ స్టోరీ అని కూడా చెప్పలేం. అసలు అది ఏమనుకుని రాసుకున్నారు, ఏమనుకుని తీసుకున్నారు అనేది అర్థం కాలే నాకైతే.
ఓవరాల్గా అయితే పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కానీ యాక్టింగ్ వల్ల సినిమా అంటే వెళ్ళదు కదన్న. ఓన్లీ యాక్టింగ్ ఉంటే కాదు కదా, సినిమాలో దమ్ము ఉండాలి, కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉన్న కథ ఉంటే ఖచ్చితంగా జనాలు ఎంకరేజ్ చేస్తారు. కంటెంట్ లేనప్పుడు ఇంక మనం క్లైమాక్స్ అసలు క్లైమాక్స్ సినిమా మొత్తం డిసప్పాయింట్ చేసిన మీరు క్లైమాక్స్ ఒకటి అడుగుతున్నారు అంటే లేదు. కథ లేనప్పుడు ఇంకా చెప్పడానికి ఏం లేదు సినిమాలో. అంటే రెగ్యులర్ స్టోరీ వాళ్ళు ఏమైనా కొత్తగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇద్దరు కూడా ఐశ్వర్యరాజ్ గారు కానీ అండ్ తిరువీర్ గారు కానీ వాళ్ళ నుంచి బెటర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇలా రొటీన్ కాకుండా అనేది ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదన్న, ఏం లేదు. కామెడీ ఉంది అంటే కామెడీ అక్కడక్కడ ఉంది కానీ వర్కౌట్ అయ్యే కామెడీలా కూడా అనిపించలే. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టారు, జీవన్ గారిని పెట్టారు అండ్ గవిరెడ్డి గారిని పెట్టారు. గవిరెడ్డి గారు కూడా రొటీన్గా అలాంటి స్టోరీస్ అంటే ఫ్యామిలీలో ఉంటూనే వాళ్ళతో పాటు ఉంటూనే ఇప్పుడు గతంలో ఈ సమంత గారి సినిమాలో కూడా చూసాం. సో అలా అలా ఉన్నాయి ఏమైనా కొత్తగా ఇంకా అంటే సంథింగ్ న్యూ. ఎందుకంటే జనాలు ఇప్పుడు మ్యూజిక్ కానీ ఆ మ్యూజిక్ మిక్సింగ్ కానీ ఎడిటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ చూడటం మొదలుపెట్టారు. సో ఇలాగే రొటీన్గా రెగ్యులర్గా తీస్తే ఫార్మాట్ జనాలకి వర్కౌట్ అవుదా అనేది నా ఫీలింగ్. చేయొచ్చు ఇలాంటి కథని తీసుకున్నప్పుడు కథని ఇంకొంచెం ప్రాపర్గా ఏమైనా ఎన్హాన్స్ చేసుకుని దాన్ని ఇంకెలా ఎంటర్టైనింగ్గా చూపించవచ్చు లేదా థ్రిల్లింగ్గా చూపించవచ్చు అనే కాన్సెప్ట్ ఉంటే బాగుండేది అనిపించింది. ఎమోషనల్ కోర్ పార్ట్లోకి వెళ్ళారు తప్ప ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. డైరెక్టర్ ఫాల్ట్ అనే చెప్పాలి కానీ ఇంకా ఎవరు, ఎందుకంటే పెర్ఫార్మర్స్ ఆర్ గుడ్, లైన్ వాజ్ గుడ్, స్క్రీన్ ప్లే బాగాలేదంటున్నాం, డైలాగ్ డిక్షన్స్ బాగాలేదంటున్నాం. అంటే డైలాగులు రొటీన్ డైలాగ్స్ లాగా ఉన్నాయి కాబట్టి సో డైరెక్టర్ ఫాల్ట్ అనే చెప్పొచ్చు. ఇది ఇంకా ఎవరి మీద వేయలేము మనం. మరి వదిలే అన్న రేటింగ్స్ అయ్యి వద్దులే మనకి.